वन्दनाविन्दना यमुनातीरावनचारी यमुनातीरावनचारि जय राधा माधव कुंज बिहारी। जय राधा माधव कुंज बिहारी। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा हरे Hare कृष्णा Krishna, कृष्ण Krishna कृष्ण Krishna, Hare हरे Hare, हरे 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 राम राम हरे राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। Hare हरे Krishna, Hare कृष्ण Krishna, कृष्ण Krishna कृष्ण Krishna, Hare हरे Hare, राम Hare हरे Ram, राम Hare राम Ram, राम Ram Ram, Hare हरे Hare. राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे Hare कृष्ण Krishna, हरे Hare कृष्ण कृष्ण Krishna, कृष्ण Krishna कृष्ण हरे हरे Krishna, हरे हरे, Hare Hare. हरे राम राम हरे राम राम Ram राम Ram, हरे Hare हरे जय Hare. गौर हरि बोल, हरि बोल, हरि बोल, हरि बोल। निताय I गौर Gora हरि Hari बोल Bol, हरि Hari हरि Bol, बोल बोल, Hari हरि हरि बोल, Hari बोल हरि हरि Bol, बोल बोल। जय Hari जय Bol. प्रभुपाद प्रभुपाद। जय जय Jaya Jaya प्रभुपाद Prabhupada, प्रभुपाद जय Prabhupada. जय गुरुदेव श्रीपाद Jai Jaya Jaya गुरुदेव श्रीपाद Jai जय Shri जय गुरुदेव जय जय गुरुदेव। Jai Jaya जय Jaya गुरुदेव गुरुदेव Gurudev गुरुदेव Gurudev जय गुरु शिला श्रीपाद की जय, जगत गुरु शिला प्रपाद की जय, और निताई की जय, श्री लक्ष्मी नरसिंहदेव भगवान की जय, श्री जगन्नाथ बल्लेश्वर सुभद्रा महाराज की जय, जय जय श्री राधा माधव की जय। ओम नमो भगवते वासुदेवाय, ओम Om नमो Namo भगवते Bhagavate भगवते वासुदेवाय। ओम भगवते वासुदेवाय, Om ओम Namo नमो भगवते Bhagavate Vasudevaya. वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। Om ओम Namo नमो Bhagavate भगवते वासुदेवाय। Vasudevaya. जय भगवान श्री वासुदेव की जय। जय भगवद गीता 16వ అధ్యాయం 5వ శ్లోకం। दैवी संपद विमोक्षाय Daivi दैवी संपत्तिमोक्षाय संपद्विमोक्षाय निबंधाय सुरिमता निबन्धाय Nibandaya सुरीमता Surimata. मासु च संपदं दैवीं माशुचा Masucha पदं Sampadam दैवीं दैवी Devim. समृद्धम दैवी सप्तर्षि माता
మాభిజాతోసి అభిజాతోసి పాండవా అభిజాతోసి పాండవా పాండవా తెలుగులో చదవండి. హరే కృష్ణ. గురు మహారాజ్ దండత్ ప్రణామ్ గురు మహారాజ్. చదువుతున్నారా? హరే కృష్ణ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. స్వప్న మాతాజీ హరే కృష్ణ. ప్రభుజీ వినిపిస్తుందా? చదవండి మాతాజీ. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. దండత్ ప్రణామ్ గురు మహారాజ్. 16వ అధ్యాయము 5వ శ్లోకము దైవాసుర స్వభావములు. దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయ సురీమత మాశుచః సంపదం దైవీం అభిజాతో అసి పాండవ. హరే కృష్ణ. ప్రతిపదార్థం: దైవీ దివ్యమైన, సంపత్ గుణ సంపద, విమోక్షాయ మోక్షము కొరకు ఉద్దేశించబడినది, నిబంధాయ. థ్యాంక్ యూ మహారాజ్. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమాం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తిస్వరూపా దామోదరస్వామినితి నామినే. నమః సద్భక్తమనయే మణిపూరోద్భవాయ చ ప్రభుపాదలసద్వాణి ప్రచారనిరతాయతే. నమాం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతా స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ గురుమన శిల శ్రీపాద్ కి జయ, జగద్గురు శిల ప్రభుపాద్ కి జయ. భగవద్గీత 16 అధ్యాయం 5వ శ్లోకం. దైవీ సంపద విమోక్షాయ నిబంధాయ సూరిమత మా శుచః సంపదం దైవీం అభిజాతోసి పార్లవ. సో మనకి ఈ అధ్యాయం చాలా ముఖ్యం. మనకి దైవ గుణములు, దానవ గుణములు, రాక్షస గుణములు. దైవ గుణములు, రాక్షస గుణములు. ఎందుకంటే మనకి మనం దైవంతో కలిసి ఉండాలి అంటే దైవ గుణాలు మనకు ఉండాలి. అందువల్లనే ఈ శ్లోకమే దీని గురించి చెప్పేది దైవ గుణాలు ఉన్న వాళ్ళకి ముక్తి రావడానికి అనుకూలము, దైవగుణం లేని వాళ్ళకి ఇక్కడే బంధంలో చిక్కుకోవడానికి అనుకూలం. అంటే దైవ గుణాలు ఉన్న వాళ్ళు మాత్రమే ముక్తి పొందగలరు లేదా భగవద్ధామం చేరుకోగలరు. దైవ గుణాలు లేని వాళ్ళు ఇక్కడే ఉంటారు. సో అందువల్ల మనకి ఎవరైతే భగవద్ధామంకి వెళ్దామని తమ జీవిత లక్ష్యంగా పెట్టుకున్నారో, అనుకుంటున్నారో, వాళ్ళకి ఇది చాలా ముఖ్యం. సో మనకి మన ఆచార్యులు చెప్పినట్టుగా అనుకూల్యస్య సంకల్ప ప్రతికూల్యస్య వర్జనం, అనుకూల్యన కృష్ణానుశీలనం భక్తిరుత్తమ. సో అనుకూలంగా ఉన్న వాటిని మనం స్వీకరించాలి, ప్రతికూలంగా ఉన్న వాటిని మనం త్యజించాలి. అదే సాధన భక్తి యొక్క ముఖ్యమైనటువంటి వెన్నుముక. ఇవి మనం ఈ గుణాలు కనుక మనం అలవర్చుకోకపోతే మనం చేసేటువంటి సాధనకి ప్రయోజనం లేనట్టు అవుతుంది అన్నమాట. ఎలా అయితే మనం నెల మొత్తం పనిచేసి అదైన తర్వాత
జీతం రాకపోతే, శాలరీ లేకపోతే మనం ఎలా ఫీల్ అవుతాం? అరే! ఈ నెలంతా చేసిన పనంతా వృధా అయిపోయింది. శాలరీ ఇవ్వట్లేదు నాకు. సో, అదేవిధంగా మనం ఈ సాధన భక్తి చేసి ఈ దైవ గుణాలు మనం అలవరుచుకోకపోతే అది కూడా ఆ విధంగా మనం బాధపడాలి. కానీ మనం బాధపడుతున్నామా అనేది మనం ప్రశ్నించుకోవాలి. భౌతికంగా మనకు రావాల్సినవి రాకపోతే బాధపడుతున్నాం. కానీ ఆధ్యాత్మికంగా మనకు రావాల్సినవి రాకపోతే బాధపడుతున్నామా అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఆధ్యాత్మికంగా రాకపోతే మనం కనీసం వాటిని మనం గుర్తించడం కూడా గుర్తించట్లేదు. నాకు ఇవి ఉన్నాయి, ఇవి లేవు అనే విషయం కూడా గుర్తించట్లేదు. నెల అయిపోగానే మనం వెంటనే అకౌంట్ చెక్ చేసుకుంటాం. బ్యాలెన్స్ పడిందా లేదా? జీతం పడిందా లేదా అకౌంట్‌లో? చెక్ చేసుకొని హమ్మయ్య! బావుంది. జీతం వచ్చింది. సాలరీ పడింది. సో, వీటి మీద మనకి బాగా మన ధ్యాస బాగా ఉంటుంది వీటి మీద. సో, అదే విధంగా మన మన స్వభావంలో, మన క్యారెక్టర్‌లో ఈ దైవ గుణాలు పడినాయా లేదా అని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవాలంటే వాటి మీద ఆసక్తి ఉండాలి. ఆసక్తి ఉంటే కదా మనం చెక్ చేసుకునేది. సో, ఇది ఆసక్తి చాలా అవసరం. ఎందుకంటే మనం అనుకుంటాం, ఓకే. నేను ఇది చేస్తున్నాను కాబట్టి నేను వెళ్ళిపోతాను. ప్రాబ్లమ్ లేదు. నేను ఎలా ఉన్నా, ఏం చేసినా, ఎవరితో ఎలా వ్యవహరించినా, నా స్వభావం ఎలా ఉన్నా నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాను అని మనం ఒక్కోసారి అనుకుంటూ ఉంటాం. కానీ దైవ గుణాలు సమకూర్చుకోకుండా దైవ సన్నిధి పొందడం అనేది కష్టము. ఎందుకంటే ఎప్పుడైతే మనకి ఈ రాక్షస ప్రవృత్తి మన నుంచి వీడిపోదో అది మనం ఇక్కడ బంధనంలో చిక్కుకున్నట్టుగా మనం అనుకోవాలి. మనం నిజంగా భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. నిజంగా మనకి ఈ భౌతిక జగత్తు చాలా అసౌకర్యంగా అనిపిస్తే మనం వీటి గురించి చాలా సీరియస్‌గా ఉంటాం. చాలా తీవ్రతతో ఆలోచిస్తాం. సో, అది మనకు లేదంటే మనం చేస్తున్నాం గానీ మనం చేసే భక్తి కొంచెం మెకానికల్‌గా చేస్తున్నట్టుగా ఉన్నాం. అంటే ఫలితం కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఈ శ్లోకం మనందరికీ తెలుసు కదా! కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. మా కర్మ ఫలహేతుర్భుర్ మాతే సంగః స్వకారణి అకర్మణి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఫలం పొందదంది భౌతికమైన వాటి గురించి. భౌతికమైన ఫలాలను ఆశించి పని చేయకూడదని చెప్పారు. కానీ ఆధ్యాత్మికమైన ఫలాలు మనం ఆశించాలి. అంటే ఆధ్యాత్మిక ఫలాలంటే మన స్వభావం మారటం. దైవ సో, భౌతికమైన ఫలాల గురించి మనం పనులు చేయకూడదు. వాటిని మనం అంతగా ఆసక్తి పెంచుకోకూడదు. కానీ మన ఆసక్తి అంతా అక్కడే ఉంటుంది. ఒక్క రూపాయి ఎటు పోతుంది, అటు వస్తుంది అంతా లెక్క ఉంటుంది మన దగ్గర. కానీ అదే ఆధ్యాత్మికతలో మనకి జీవితమే వేస్ట్ అయిపోతుంది. మన యొక్క లైఫే వేస్ట్ అయిపోతుంది. మనకి ప్రహ్లాద్ మహారాజ్ గారు ఇది బాగా చెప్తా ఉంటారు. భౌతికంగా ఉండే వ్యక్తులు ఒక్కొక్క పైసా ఎలా కాపాడుకోవాలని చెప్పేసి చాలా ఆతృతతోటి, చాలా టెన్షన్ తోటి ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ వీటన్నిటికన్నా విలువైనటువంటి మానవ జీవితాన్ని మాత్రం వృధా చేస్తున్నాము అనేటువంటి ఆలోచన వాళ్ళకి రాదన్నమాట. సో, మనకి రూపాయి ఎక్కువగా, ఒక రూ. 10 ఒక రూపాయి ఎక్కువగా ఎవరైనా తీసుకున్నా మనకు చివుక్కుమంటుంది ఒక రూపాయి పోతే. కానీ మన జీవితమే పోతుంది. మనకు చివుక్కుమంటుందా? మనసు చివుక్కుమంటుందా? ఆ శ్లోకాన్ని కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన
అది మనం ఆధ్యాత్మికతలో బాగా అప్లై చేస్తున్నాం. జస్ట్ చేస్తూ ఉండు, ఏం గుణాలు ఉన్నా లేకపోయినా పెద్దగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదన్నట్టుగా మనం వ్యవహరిస్తున్నాం అన్నమాట. పట్టించుకోకుండా మనం మన మనస్తత్వం ఎలా ఉంది, ఎలా నడుచుకుంటున్నాం, వేరే వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాం, మన మనసు దేనికోసం ప్రాకులాడుతుంది. సో ఇవన్నీ మనం చూసుకోవాలి మనం. కానీ ఆధ్యాత్మికతలో పనిచేస్తున్నాం. ఆధ్యాత్మిక ఫలాల గురించి ఎక్కువ పట్టించుకోకుండా. కానీ భౌతికంలో పనిచేస్తున్నాం. కానీ వాటి ఫలాల గురించి మనకి పూర్తిగా క్షుణ్ణమైన మనకి నాలెడ్జ్ ఉంటుంది మనకి. సో నిజానికి మనం ఈ ఆధ్యాత్మికమైన లక్షణాల కోసం మనం నిజంగా గనుక అర్థం చేసుకుంటే ఈ భక్తి యొక్క వాల్యూ, దీని యొక్క మూల్యం ఎంత మనకి ఇంపార్టెంట్ ఇది అనేది మనం అర్థం చేసుకుంటే మనం జాగ్రత్తగా మనం మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి పని, మనం ఆశించే ప్రతి ఫలం, మన యొక్క దృక్పథం, ఇవన్నీ కూడా మనం చక్కగా చూసుకుంటాం. పాజిటివ్ డైరెక్షన్ వెళ్తుందా, నెగిటివ్ డైరెక్షన్ వెళ్తుందా, కృష్ణుడి కోసం చేస్తున్నానా, నా సంతోషం కోసం చేస్తున్నానా, సో నా సంతోషం కోసం చేస్తున్నానా, లేకపోతే వైష్ణవ సంతోషం కోసం చేస్తున్నానా, భక్తుల సంతోషం కోసం చేస్తున్నానా అనేటువంటి ఏమంటారు, ఒక ఆలోచన, ఒక వర్రీ, బాధ బాధ అని కొడతాను. వర్రీ అంటే ఏంటంటే దాని గురించి మనం ఆలోచిస్తాం, అది కావాలి మనకి. సో ఎందుకంటే ఈ దైవ గుణాలనేవి మనం కల్పించుకోవాలి. అందువల్లనే ఆదౌ శ్రద్ధ తదౌ సాధు సంఘ, సాధువుల సంఘం మనం తీసుకోవాలి. సాధు సంఘం అంటే దైవ గుణాలు ఉన్నవాళ్ళు. దైవ గుణాలు మనకు భగవంతుడు చెప్పినారు కదా, మొదట 26 దైవ గుణాలు చెప్పున్నారు కదా. ఈ అధ్యాయం మొదటి 3 శ్లోకాల్లో అభయం సత్వ సంశుద్ధిర్ జ్ఞాన యోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం అహింసా సత్యం అక్రోధస్ త్యాగ శాంతిర్ అపైసునం దయా భూతేష్వ అలోలుప్త్వం మార్ధవం హ్రీర్ అచాపలం తేజ క్షమ ధృతి శౌచం అద్రోహో నాతి మానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. సో ఈ దైవ గుణాల గురించి భగవంతుడు మనకి 26 గుణాలు మనకి ఇక్కడ చెప్పుకున్నాడు అనమాట. సో వీటిని మనం వీటిని మనం మన యొక్క జీవితంలో తెచ్చుకోవాలి ఇవి. ఎందుకంటే ఈ గుణాలే మనని భగవంతుడి దగ్గర తీసుకెళ్తాయి. ఈ గుణాలు ఉన్నటువంటి వ్యక్తులు సాధువులు. అదో శ్రద్ధ తదో సాధు సంఘ. సాధు సంఘ చేస్తే మనకి రావాల్సింది ఈ గుణాలు. ఈ గుణాల కోసం మనం సాధు సంఘం చేయాలి, వేరే మార్గం లేదు మనకి. సాధు సంఘంలో ఏం చేయాలి, మనం భజన క్రియ, సాధువుతో కలిసి మళ్ళీ మనం అదే బిజినెస్, అదే జాబు, అదే శాలరీస్, అదే స్టాక్ మార్కెట్లు, లేకపోతే ఇవే మాట్లాడుకుంటే ఉపయోగం లేదు. భజన క్రియ, వారి యొక్క దివ్య గుణాలు, సాధువుల యొక్క దివ్య గుణాలు మనం ఎలా సంపాదించుకోవాలి, ఆ దివ్య గుణాలు ఉన్న వాళ్ళకి సేవ చేస్తే మనకి వారి గుణాలు మనకు వస్తాయి అన్నమాట. వారికి మనం సేవ చేస్తున్నామంటే మన అర్థం ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి ఆ గుణాలని మనం వాటికి ప్రాముఖ్యత ఇస్తున్నాం, వారికి ప్రాముఖ్యత ఇస్తున్నాం. ఆ గుణాలని మనకు కావాలనే ఉద్దేశంతో సర్వ్ చేస్తున్నాం. మనం కూడా బ్లెస్ చేయాలి. సో అందువలన ఈ గుణాలు
హరే కృష్ణ వాయిస్ రావడం లేదు. మాతాజీ కట్టు కట్టు ఆ, కట్టు వచ్చి మరి హరే హరే కృష్ణ గురు మహారాజ్ వాయిస్ వినిపించట్లేదు చాలా గురు మహారాజ్. చాలా భగవంతుడా, కట్ అయిపోతుంది ఎందుకో. హరే కృష్ణ. గురు మహారాజ్ మధ్యలో వాయిస్ కట్ అవుతుంది గురు మహారాజ్. హరే ఇప్పుడు కృష్ణ. వేరే దాన్ని కరెక్ట్ చేశాను. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే గురు మహారాజ్. హరే ఎక్కడి ఇప్పుడు వరకు ఓకే ఉన్నారు? మహారాజ్. ఇప్పుడు ఓకేనా? ఎంత 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 ఎక్కడి వరకు ఉన్నారు? ఒక 2 minutes నుంచి పోయింది. ఓకే. సో 26 మహారాజ్ చదివినప్పుడు ఉంది కదా? దైవ గుణాలు లేకపోతే మన బ్యాంక్ బ్యాలెన్స్ సంగతిని అవన్నీ తీసుకుంటే సాధువుల గుణాలు వస్తాయని అక్కడ వరకు చెప్పారు. కరెక్ట్ కరెక్ట్. సాధువులు. సో సాధు సంఘ సాధు సంఘ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంటే మనం ఏమనుకుంటాం, జస్ట్ వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇస్తే చాలు మనకు అంత అయిపోతుంది అనుకుంటూ ఉంటాం. వాళ్ళు సాధువుల బ్లెస్సింగ్ అంటేనే మనకి ఈ గుణాలు రావటం. అది నిజమైన సాధు బ్లెస్సింగ్. సాధువుల బ్లెస్సింగ్ అంటే వాళ్ళు మనకి సేవ ఇచ్చి ఆ సేవ చేస్తూ మనల్ని వారి యొక్క సద్గుణాలని వీక్షించేటువంటి అవకాశం మనకు దొరుకుతుంది అన్నమాట. సో కృష్ణ కాన్షియస్నెస్, కృష్ణ చైతన్యంలో ఏంటంటే ఆ గుణాలు ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం సేవ చేసినప్పుడు వాళ్ళ యొక్క గుణాలు మనకి వాటిని మనం వీక్షించడం వల్ల, అనుభూతి చెందటం వల్ల, అందులో ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవించడం వల్ల వాళ్ళు పడే ఆనందం ఆ దైవ గుణాలతోటి అవి మనకు కూడా అబ్బుతాయి అన్నమాట. ఇది మన యొక్క భక్తి యొక్క మార్గం. అదో శ్రద్ధ తదో సాధు సంఘ భజన క్రియ అనర్థ నివృత్తి. భజన క్రియ చేయటం వల్ల వచ్చి రావాల్సింది ఏంటి? అనర్థ నివృత్తి. సో అనర్థ నివృత్తి అంటే ఇవి ముఖ్యంగా ఈ రాక్షస గుణాలు మనకి. సో మనం ఇక్కడ ఈ ఈ భౌతిక జగత్తులో మనం చిక్కుకొని ఉన్నాం. ఎందుకే కారణం అంటే మనలో ఉన్నటువంటి ఈ అసురి గుణాలు అన్నమాట. అంతే కదా? దైవ గుణాలుంటే మనకి భగవద్ధామ ప్రాప్తికి అనుకూలం. రాక్షస గుణాలుంటే భౌతిక జగత్తులో ఉండటానికి, బంధింపబడడానికి అనుకూలం. సో మనం ఇక్కడ బంధింపబడి ఉన్నామంటే అర్థం ఏమిటి? మనలో ఈ రాక్షస గుణాలు ఉన్నాయి, అసుర గుణాలు ఉన్నాయి. సో మన జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి అంటే మన గుణాలు మార్చుకోవడం అనేది అన్నిటికన్నా ముఖ్యం, అన్నిటికన్నా కష్టమైన పని. సో మనం దాన్ని అంత తేలిగ్గా తీసుకోకూడదు. మనకు తెలియకుండా ఏం జరుగుతుంది, ఎంత ప్రోగ్రెస్ అవుతున్నాము, మనం ఎలా వ్యవహరిస్తున్నాము, ఎలా చక్కగా ఉన్నామా, మన బుద్ధి సద్బుద్ధిగా ఉందా, సక్రమైన వాటిని మనం ఆకాంక్షిస్తున్నామా. సో ఇవన్నీ చాలా ముఖ్యం అన్నమాట. ఈ భౌతిక ఈ ఆధ్యాత్మిక బాటలో మనం పయనించాలంటే. సో అందుకని దంభ, మన గురించి మనం ఎక్కువ చెప్పుకోకూడదు, అలాగే పక్క వాళ్ళని కించపరచకూడదు. సో ఇది మన మొదటి లక్షణం అనమాట. మనం కంట్రోల్ చేసుకోవాల్సింది మన నాలుక, నోరు, మాటలు. ముందు మాటలు కంట్రోల్ చేసుకోవాలి, తర్వాత మనసును కూడా కంట్రోల్ చేయాలి. లోపల లోపల అనుకుంటూ దిగబట్టుకుని ఉంటే అది కూడా అంత శ్రేయస్కరమైన స్థితి కాదు. అది దంభ, దర్ప. ఎవరైనా మాట వినకపోతే లేదన్నా ఇదైతే ఏదైనా చెక్కం సరే మనకి ఇష్టమైనది జరగకపోతే యారోగెన్స్, దర్పాన్ని ప్రదర్శించటం, యారోగెంట్గా మాట్లాడడం, ఎప్పుడూ హంబుల్గా మాట్లాడడం. పక్క వాళ్ళు తప్పైనా సరే మనం ఆ తప్పుని చాలా వినయంగా చెప్పాలి అవసరమైతే. మన కింద పనిచేసే వాళ్ళకి ఎక్కువగా. సో యారోగెంట్గా మాట్లాడకూడదు అన్నమాట.
ఇవి మనం ప్రాక్టీస్ చేస్తే లోపల చాలా ఇది సముద్ర మంత్రం జరిగినట్టుగా జరుగుతుంది అనమాట ఆటోమేటిక్గా. ఎప్పుడైతే మొదటిది మన గురించి మనం చెప్పుకోకుండా ఆపుకోవాలి. అంటే మనకన్నా తక్కువగా అర్హత ఉన్న వ్యక్తికి మనకన్నా ఎక్కువగా గౌరవం జరుగుతుంది అనుకోండి, వెంటనే మన లోపల బాగా మొదలవుతుంది ముసలం. ఏమంటారు ఉడుకుతున్నట్టుగా కొత్త 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 ఉడుతుండో చూసారా, అన్నం ఉడికేటప్పుడు అలా మొదలవుతుంది. ఇది ఒక విధంగా అర్థం చేసుకోవచ్చు. ఇంకోసారి ఏంటి, మనకన్నా యోగ్యులైన వ్యక్తికి కూడా మనకన్నా ఎక్కువ గౌరవం వచ్చినా అప్పుడు కూడా కొత్త 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 ఉడుకుతూ ఉంటుంది అనమాట. సో అప్పుడు మనం కూడా మన యొక్క విషయాలు ఏ విధంగా మనం గొప్ప గొప్పగా చేసాం విషయాలు, కార్యక్రమాలు ఇవన్నీ చెప్పుకోవాలని చెప్పేసి తహతా వస్తూ ఉంటుంది అనమాట. సో అది మనం కంట్రోల్ చేసుకోవాలి. దంభ, దర్ప, కోపంగా మాట్లాడటం, కోప్పడటం, ప్రతిదానికి కోపం అనేది చాలా నియంత్రణలో ఉండాలి. ఎప్పుడు వాడితే దానికి ఉపయోగం ఉండదు అనమాట. సో యారగెంట్గా ఉండటం, మాట్లాడటం, ప్రవర్తించటం, అభిమాన, మోసం చేయటం, ఒకటి చెప్పి ఒకటి చేయటం కదా. ఇప్పుడు మనం మార్కెట్కి వెళ్తాం, మనం ఏదో పండు తీసుకుందాం అనుకున్నాం, ఒకటి తీసుకో అనుకుంటే షాప్ వ్యక్తి అది కాదండి ఇది బాగుంటుంది అది ఇచ్చాడు. ఇంటికి వచ్చి చూస్తే అది బాగాలేదు లోపల. అబ్బా నన్ను మోసం చేశాడు కదా అనిపిస్తుంది మనకి. సో అదేవిధంగా మన వ్యవహారాలు కూడా మనం వ్యవహరించేటప్పుడు తెలియకపోయినా కానీ కొంత సమయం తర్వాత వాళ్ళకి తప్పకుండా తెలుస్తుంది. మోసపోయిన వ్యక్తికి మోసపోయినప్పుడు తెలియకపోవచ్చు, కానీ కొంతసేపు అయిన తర్వాత తప్పనిసరిగా తెలుస్తుంది. సో అందువల్ల మనం తెలిసి ఎవరిని మోసం చేయకూడదు. క్రోధ, కోపము. యారోగెన్స్ అంటే ఇదిగా అంటే రెండు ఒకేలానే ఉన్నాయి. యారోగెంట్ అంటే మనం వ్యవహరించే తీరు ఎప్పుడు వినయంగా ఉండకుండా అదొక నాకేంటి నేనే గొప్ప అన్నట్లుగా మాట్లాడటం, దీనివల్ల ప్రాబ్లం లేదు. క్రోధ అంటే కోపం రావటం, దానికి వెంటనే కోపం రావటం. సో ముఖ్యంగా మనం సీనియర్స్ అవుతున్న కొద్దీ ఇవి చాలా ముఖ్యం. ఎందుకంటే మనం ఏదో సేవలో ఉంటాం, మన కింద కొంతమంది పనిచేస్తూ ఉంటారు. సో వాళ్ళందరూ ఏంటంటే మన దగ్గర ఈ దైవ గుణాలను వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. సీనియర్స్ కదా, మనం ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి ఉంటున్నాం. మనం 5, 10, 15, 20 కదా. సో ఆ కొత్తగా వచ్చిన వాళ్ళకి మన దగ్గర ఈ గుణాలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. వీళ్ళు ఇన్నో నుంచి సేవ చేస్తారు, ఇన్నో నుంచి వీళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు అని చెప్పేసి. కాబట్టి మనం ఎలా వ్యవహరిస్తున్నాం అనేది, మనం ఏం చెప్తున్నాం అనే దానికన్నా పెద్ద శిక్షణ. అంతే కదా. ఆచార్య అంటే ఎవరు? ఆచరించి చూపించే వ్యక్తి. సో ఈ నడవడిక అనేది మనం చెప్పిన దానికంటే మనం నడిచేటువంటి తీరును బట్టి వ్యక్తులు ఎక్కువ గ్రహిస్తారు. చిన్నపిల్లలు అయితే చూసే గ్రహిస్తారు. సో కాబట్టి మనం వ్యవహరించే తీరు, మన ప్రతి మాట, ప్రతి పని, ప్రతిదీ కూడాను మనం చూస్తే వేరే వాళ్ళకి అది ఇన్స్పైరింగ్గా ఉండాలి. అప్పుడే మనం సీనియర్. మనం చేసే పని వాళ్ళు చూసి ఆహా ఇది కదా భక్తి అంటే, నిస్వార్థంగా ఉన్నారు, భగవంతుడి కోసం చేస్తున్నారు, కష్టపడుతున్నారు, భగవంతుడి కోసం వాళ్ళ యొక్క సమయాన్ని, ధనాన్ని, వాళ్ళ యొక్క పలుకుబడిని అన్నీ ఉపయోగిస్తున్నారు అనేటువంటి ఇన్స్పిరేషన్ రావాలి వేరే వాళ్ళకి. సో ఇది చాలా ముఖ్యం అన్నమాట. మనం ఇవి చూసి నేర్చుకుంటారు, చూసి అనుభూతి చెందుతారు వాళ్ళు. లేకపోతే మనం వీటన్నిటిలో చాలా వెనకబడి ఉన్నాం అనుకోండి, వాళ్ళకి ఇంకా ఇన్స్పిరేషన్గా ఉండదు. కొన్నాళ్ళు ఉంటారు, తర్వాత వేదోటి ఎత్తుకుంటారు అనమాట. సో ఎందుకంటే మనం ఈ
దైవత్వాన్ని మనం ఎక్కువ రోజులు నటించలేము. అలాగే రాక్షసత్వాన్ని ఎక్కువసేపు దాచిపెట్టలేము. సో దైవత్వాన్ని ఎక్కువ రోజులు మనం నటించలేము. మనలో ఉన్న రాక్షసత్వాన్ని ఎక్కువ రోజులు దాన్ని దాచలేము. కాబట్టి మనం అప్గ్రేడ్ చేసుకోవాలి. అప్గ్రేడ్ చేసుకుని మన యొక్క ప్రతిదీ మనం మాట్లాడే విధానం కానీ మనం చేసేటువంటి సాక్రిఫైస్ కానీ, సాక్రిఫైస్ అంటే మనం చేసే త్యాగం కానీ, మనం చేసే సేవ విధానం కానీ, మనం పెట్టే సమయం కానీ, ఇవన్నీ కూడాను చూసి వేరే వాళ్ళకి చాలా ఇన్స్పిరేషన్గా ఉండాలన్నమాట. అలాగే వీ షుడ్ బి ట్రూత్ఫుల్, డీలింగ్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి. ఏం చెప్తే అది చేయాలి. మనం ఒకటి చేస్తే అది ఏమవుతుంది? అది మోసం అవుతుంది అనమాట. సో కాబట్టి మనం ఏదైనా ఎవరికైనా ఒక మాట ఇస్తే ఏమైనా సరే దాన్ని ఏ విధంగా అయినా సరే దాన్ని పూరించే విధంగా ఉండాలన్నమాట. సో ఇది మినిమం మామూలు ప్రజలు మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ పౌరుషంగా మాట్లాడటం, సో వీటన్నిటిలో కూడా ఎక్కువగా మనసుకు సంబంధించిన ఎక్కువగా ఉన్నాయి. మన యొక్క యాటిట్యూడ్, ప్రవర్తన. సో మిగతా జరిగేటువంటి వయలెన్స్ కానీ, హింస, ఇవన్నీ కూడా వీటి నుంచే ఉత్పాదం అవుతాయి అన్నమాట. అజ్ఞానం అంటే ఏది మంచి, ఏది చెడు, ఏది కరెక్ట్, ఏది కరెక్ట్ కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఈ జ్ఞానం ఉండాలన్నమాట. సో ఇవన్నీ కూడాను సంపదం ఆశ్రయం. సో భగవంతుడు అర్జునుడికి ఏం చెప్తున్నాడు? అర్జున, నీకు ఇవన్నీ కూడాను నువ్వు దైవగుణాలతో పుట్టావు. సో అందువల్ల అర్జునుడు ఎవరిని మోసం చేసి వీరుడు అవ్వలేదు, ప్రైడ్తో అవ్వలేదు, యారగెంట్తో అవ్వలేదు. క్షత్రియ గుణాలని, క్షత్రియ విద్య కూడా మోసం చేసి నేర్చుకోలేదు కదా. మనకు తెలుసు అశ్వత్థామన ఎవరు? మన ఈయన కర్ణ. సో మోసం చేసి నేర్చుకున్నాడు. అందుకని ఏమైంది? నీకు అవసరమైనప్పుడు నీకు ఈ విద్య పనికిరాదు అనే శాపం దగ్గర అనమాట. సో అదేవిధంగా అర్జునుడు తన యొక్క గురువుని మెప్పించి, తన యొక్క సిన్సియారిటీ తోటి మెప్పించి గురువు యొక్క ఆశీర్వాదం పొందాడు అనమాట. తన యొక్క గురువు యొక్క ఫేవరెట్ స్టూడెంట్, ప్రియమైన శిష్యుడు. సో ఆ దైవ గుణాలతో పుట్టాడు కాబట్టే 1-10 సార్లు ఆలోచిస్తున్నాడు, చేయాలన్నా వద్దా. కానీ అటుపక్కన ఇల్లు తగలబెట్టి, వర్షం పెట్టి చంపిద్దానికి ఏమి వెనకాడలేదు అనమాట. సో అందువలన భగవంతుడు అర్జునుడికి, అర్జున నువ్వు ఏమి భయపడకు, నువ్వు దైవగుణాలతో పుట్టావు. సో ఈ దైవ గుణాలు అనేవి మనకి బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్ ఆం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి. సో అర్జునుడు ఆల్రెడీ భగవంతుని యొక్క పార్షదుడు, భగవంతుడితో ఉండే వ్యక్తి. సో అర్జునుడికి రాక్షస గుణాలు ఉండేటువంటి ప్రశ్నే లేదనమాట. నరనారాయణ వచ్చినప్పుడు కూడా నరుడు కదా. సో భగవంతుని ధామం నుంచి వచ్చి మన కోసం ఈ లీలలో పాల్గొన్నటువంటి వ్యక్తి అర్జునుడు అనమాట. సో అది ఏ బ్రాహ్మణులైనా, క్షత్రులైనా, వైశ్యులైనా, శూద్రులైనా సరే, ఎవరు ఏ ఆశ్రమంలో ఉన్నా సరే, ఏ వర్ణంలో ఉన్నా సరే, దైవ గుణాలు అనేవి అలవర్చుకుని ఆ విధంగా వాళ్ళ యొక్క డ్యూటీ చేస్తే అది దైవత్వంతో సమానం. అది ఎవరైనా చేయొచ్చు. కేవలం బ్రాహ్మణులే చేస్తారు, క్షత్రులు చేస్తారు, వైశ్యులు చేస్తారు, శూద్రులే కాదు. శూద్రులైనా ఇలాగే చేయాలి, వైశ్యులైనా ఇలాగే చేయాలి, క్షత్రులైనా ఇలాగే చేయాలి.
బ్రాహ్మణులైనా ఇలాగే ఉండాలి. సో ఇవన్నీ అర్జునుడు క్షత్రుడే పుట్టినప్పటికీ కూడాను అతడు ఆలోచిస్తున్నాడు, చేయాలన్నా వద్దా, చేయాలన్నా వద్దా. సో ఇది మనకు ఉండనమాట. ఏదైనా సరే ఇతరులకి ఇబ్బంది కలుగుతుంది అంటే 1కి 10 సార్లు ఆలోచించాలి. అదే సాధువు అంటే. సాధువు అంటే సాధు జంతువు, క్రూర జంతువు. క్రూర జంతువు అంటే వేరే వాడికి ఇబ్బంది కలిగించేది. సాధు జంతువు అంటే వేరే వాడికి ఇబ్బంది కలిగించింది. సో అది జంతువులకు సంబంధించింది. మరి సాధు మనిషే సాధువు గురించి మాట్లాడుకుంటే ఇంకెలా ఉండాలి. సో వేరే వాళ్ళకి ఏ విధంగా ఇబ్బంది కలగకుండా నేను ఎలా ప్రవర్తించాలి అని ఎప్పుడు ఆలోచించే వ్యక్తే సాధువు. ఆ మూడ్లో మనం ఉండాలన్నమాట. అప్పుడే భగవంతుని కృప మనకు దొరుకుతుంది. అప్పుడే మనకి ప్రైడ్ ఉండదు కదా. ఈ దంభము, దర్పము, అభిమానము, క్రోధము, పౌరుషము ఇవన్నీ ఉండవు అనమాట. మనం ఏం మాట్లాడినా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండాలనేటువంటి భావంతో మనం మాట్లాడితే అప్పుడు మనలో మెల్లమెల్లగా సాధుత్వం మనలో ఉంటుందన్నమాట. అది మనం బాగా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మనం ఫైనల్గా చేయాల్సింది మన ప్రవర్తన ద్వారా వేరే వాళ్ళని ఇన్స్పైర్ చేయాలి. మనకు అది ప్రీచింగ్ అంటే మన ప్రవర్తన ద్వారా వేరే వాళ్ళని ఇన్స్పైర్ చేయాలన్నమాట. దైవత్వం ఉంది ఇక్కడ, ఈయన దగ్గర ఉంటే నాకు కూడా వస్తుంది, ఈయన దగ్గర నేర్చుకుంటే అనేటువంటి ఇది ఉండాలన్నమాట. ఎందుకంటే ఒక 3-4 సంవత్సరాలు అయిన తర్వాత అందరూ సీనియర్లు అవుతారని నేర్చుకుంటాం మనం. ఈ మన కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి విషయాలను నేర్చుకోవడానికి పెద్ద టైం పట్టదు. మనం ఒక 6 నెలలు అన్ని రోజు క్లాసులు మొదలైతే మొత్తం మనకి ఆటోమేటిక్గా మోస్ట్లీ తెలిసిపోతుంది, థియరీ పరంగా అన్నీ తెలిసిపోతాయి. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే మన యొక్క ప్రవర్తనలో అవి ఇంబైబ్ చేసుకుని మనం వాటిని పాటించగలగడం అన్నమాట. ఆ దైవత్వాన్ని మనం ప్రదర్శిస్తే అప్పుడే మనకి వైకుంఠ ద్వార ప్రవేశం, గోలోక ధామ ప్రవేశం. సో అందువల్ల మనం ఈ దైవ గుణాలు మన ఖాతాలో పడినాయా లేదా అనేది అని మనం చెక్ చేసుకోవాలి. పడకపోతే బాగా డిసప్పాయింట్ అవ్వాలి. ఎలా మనకి శాలరీ పడిపోతే ఎలా మనం అప్సెట్ అవుతామో అలాగే ఈ దైవ గుణాలు కూడా మనకి రాకపోతే మనం అప్సెట్ అనమాట. ఎప్పుడైనా పొరపాటు మనం ఎవరితో కోపడ్డాం అనుకోండి, మన మీదే మన కోపం రావాలి. అరే నేను ఎందుకు కోపడ్డాను, ఇలాగా అసలు ఎంత తప్పు జరిగింది అది ఇది అని చెప్పి మనకి చాలా ఇది రావాలన్నమాట. అంటే ఆ స్థితిలో ఉంటే అర్థం ఏంటి, మన దైవగుణాల కోసం ప్రయత్నిస్తున్నట్టు లెక్క. లేకపోతే మనకు లెక్క లేదు, ఉన్నాయి లేవు మనకి పెద్ద వాటి గురించి పట్టించుకోవట్లేదు. మనం జస్ట్ మెకానికల్గా చేసుకుని వెళ్ళిపోతున్నాము. సో అవి ఉన్నప్పుడు అర్జునుడి దగ్గర ఈ గుణాలు ఉన్నాయి కాబట్టే కృష్ణుడు గర్వంగా ఆయన రథం తోలుతున్నాడు, హ్యాపీగా అర్జునుడితో కాస్త తిరుగుతున్నాడు. సో అదే గుణాలు మనకు వస్తే అప్పుడు భగవంతుడు ఈ నా దగ్గర పెట్టుకోవాలని అనేటువంటి భావన భగవంతుడికి వస్తుంది. సో అందువల్ల ఈ అధ్యాయం మనకి చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా రాక్షస గుణాలు 6 ఉన్నాయి. మనం వాటిని జాగ్రత్తగా చదువుకుని వాటిని అవి లేకుండా చూసుకుంటే మనం చాలా ముందుకెళ్తాం. సో మనందరం భగవంతుని ప్రార్థిద్దాం, మనందరిలో అసుర గుణాలన్నీ వెళ్ళిపోవాలని, అలాగే దైవ గుణాలు మనలో ప్రవేశించాలని. మనం వాటి కోసం ప్రయత్నిస్తే భగవంతుడి అంతటికన్నా మహదానందం ఏమి ఉండదు. భగవంతుడికి ఏం కావాలి మన నుంచి, మన ప్రవర్తనలో మార్పు. సో మనం భగవంతుడికి ఇచ్చేటువంటి ఆఫరింగ్, బెస్ట్ ఆఫరింగ్ ఏదైనా ఉందంటే మనలో ఉన్నటువంటి కొన్ని అసుర స్వభావాలని మార్చి మనని మనం భగవంతుడి పాదాల దగ్గర అర్పించుకుంటే అది అన్నిటికన్నా ఉత్తమమైనటువంటి సేవ, నైవేద్యం భగవంతుడికి మనం పెట్టగలిగేది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ రామ్ హరే హరే. సో ఏమన్నా ప్రశ్నలు ఉంటే ఒకటి రెండు చెప్పండి.
महाराज दंडवत प्रणाम। ప్రణాం महाराज ప్రణాం ప్రభుజీ. I am ఈరోజు very దర్శనం happy ఇచ్చారు. to I am very happy to hear you back after a long gap. ఇప్పుడు మీరు చెప్పారు యూ షుడ్ ఇంప్రూవ్ ది డివైన్ క్వాలిటీస్ అన్నారు కదా. మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడు ఆసక్తిలో ఉంటారు, ఎంత డబ్బులు ఉన్నాయి అవన్నీ చెక్ చేస్తారు, కానీ మన ఈ డివైన్ క్వాలిటీస్ ని మనం ఎప్పుడూ చెక్ చేయం. కానీ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ లా ప్రతి ఒక్క వ్యక్తి వెయిట్ చేస్తున్నాడా, ఎవరైనా ఒక్క సెకండ్ నొంగిపోతాడా, మనం ఎట్లా అడ్వాంటేజ్ తీసుకోవాలని. అటువంటి కాంపిటేటివ్, అటువంటి చీటింగ్ ప్రొసైటీ ఫుల్ గా ఉన్న ప్లేస్ లా ఇటువంటి క్వాలిటీని ఎట్లా నిలబెట్టుకోగలుగుతాం మహారాజ్? హరే కృష్ణ. మంచి ప్రశ్న ప్రభుజీ. కాంపిటేటివ్ వరల్డ్, కానీ మనం కాంపిటేటివ్ కోసం మనం మన యొక్క ఈ గుణాలు వదిలేసుకుంటే మనం ఆధ్యాత్మికంగా ఇన్కాంపిటెంట్ అయిపోతాం. సో మనకి ఏది ముఖ్యం? భౌతికంగా కాంపిటేటివ్గా ఉండి ఆధ్యాత్మికంగా ఇన్కాంపిటేటివ్ అవ్వాలన్నా, ఆధ్యాత్మికంగా కాంపిటేటివ్గా ఉండి మెటీరియల్గా ఇన్కాంపిటేటివ్ అవ్వచ్చు. రెండు దారులు అనుకుందాం మనం. ఏది మనం ఉండాలి ప్రభుజీ? స్పిరిచువాలిటీలోనే మనం కాంపిటేటివ్ గా ఉండాలి, ఫ్రంట్ లో ఉండాలి. సో అది జ్ఞానం. ఎందుకని? తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం. భగవంతుడు నేను చూసుకుంటాను అన్నాడు పర్సనల్గా. అవునా? భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు కదా. సో భగవంతుడు పర్సనల్గా చూసుకుంటే మీరు భౌతికంగా ఇన్కాంపిటెంట్ ఎలా అవుతారు? అయితే మన దగ్గర ఫేత్ తక్కువ ఉంది కాబట్టి మనకు అట్లా ఫీలింగ్ వస్తుంది అంటారా? ఓపిక ఉండాలన్నమాట. మనకి భౌతికమైన వాటిని పొందడం కోసం ఏమంటారు, క్షమాగుణం ఉండదు మనకి. ఎక్కువగా మనం వెయిట్ చేయలేం. స్పిరిచువల్ అయితే ఓకే, ఎప్పుడు వచ్చినా పర్లేదు, వచ్చినప్పుడు వస్తుంది. దృక్పథం కూడా మనది వేరు అనమాట, ఆలోచన విధానం కూడా. సో కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ భౌతికంగా ఆధ్యాత్మికంగా బాగున్న వాళ్ళే భౌతికంగా బాగుంటారు. వెరీ నైస్ మహారాజ్. భౌతికంగా బాగుండడం ఏంటి రోజు? బాగా డబ్బు ఉండడం భౌతికంగా ఉండటమా? ప్రెసెంట్ లో అట్లానే కదా, మన మైండ్ అట్లానే ఉంది కదా. అది అజ్ఞానం అనమాట. డబ్బులు బాగున్నాయి, ఆరోగ్యం డబ్బులు ఆరోగ్యాన్ని ఇస్తాయా? ఇవ్వలేవు కదా. మనం వేరే వాళ్ళని ఇబ్బంది పెడితే ఆ ఇబ్బందులు మనకు వస్తాయి, ఆరోగ్య రూపంలో వస్తాయి, కుటుంబ సమస్యల రూపంలో వస్తాయి, డబ్బు రూపంలో వస్తాయి. మనం వేరే వాళ్ళకి పెట్టే ఇబ్బందులు మనకి వస్తాయి, కంపల్సరీగా వస్తాయి. మనం ఒకళ్ళు మోసం చేసామంటే మనం మోసపోతాం కొన్ని రోజుల్లో. అది ప్రకృతి నియమం. ఒకళ్ళు మనం మోసం చేసామంటే వేరే మోసం మనం పడటానికి అదొక ఏర్పాటు జరుగుతుంది అనమాట, ప్రకృతి చేస్తుంది మనకి. సో ఈ రాక్షస గుణాలు అనేవి మనకి భౌతికంగా ఎంత మనకి ఉన్నప్పటికీ కూడాను అవి మనకి శాంతినివ్వవు. లక్షలు సంపాదిస్తున్నాము నెలకి లేదా సంవత్సరానికి, కానీ మనకి సంతృప్తి ఉండట్లేదు, శాంతి ఉండట్లేదు. సో కాబట్టి వీటి వాల్యూ ఏంటి? చక్కగా డైలీ లేబర్ చేసుకుంటూ టెన్షన్ లేకుండా బతికే వ్యక్తి లక్షలు లేకపోయినా సుఖంగా, హ్యాపీగా, సంతోషంగా బతుకుతున్నాడు, సంతృప్తిగా. సో మనం ఎంత కష్టపడి దీని వాల్యూ ఏమిటి అనేది కూడా మనం కూడా ప్రశ్నించుకోవాలి మనం. చాలా వెరీ వెరీ సెన్సిటివ్ ఇది. ఇప్పుడు మీరు ఇవాళ చెప్పిన ఈ చాప్టర్ ఇస్ వెరీ వెరీ సెన్సిటివ్. చాలా చాలా డీప్ గా దీన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి, ట్రై చేయాలి. మీరు చెప్పినట్టు ఓపిక పట్టాలి, చాలా ఇంపార్టెంట్. అందరికి మనకి రావాల్సింది ఎవరు తీసుకోలేరు, మనకు కానీ మన దగ్గర ఎప్పుడు ఉండదు. కరెక్ట్. అది సో అందువల్ల మనం ఓపిక పట్టాలి, వచ్చే వరకు వెయిట్ చేయాలి. చాలా బాగుంది. హరే కృష్ణ. యువర్ ఎక్స్ప్లెనేషన్ వండర్ఫుల్. ధన్యవాదాలు మహారాజ్.
సో మీ అందరికీ ధన్యవాదాలు. మళ్ళీ వచ్చేవారు మళ్ళీ కలుసుకుందాం. హరే కృష్ణ. మహారాజ్ దండోత్పన్న మహారాజ్, ధన్యవాదాలు మహారాజ్. శరణస్తే ప్రభుజీ అనుకుంటున్నారు. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. దైవీ గుణాలు, ఆశ్రయ గుణాలు చాలా అద్భుతంగా వివరించారు మహారాజ్. సో మనందరం కలిసి మహారాజ్ గారికి ఇలానే ఆయురారోగ్యాలు, మనకు అమృతాన్ని ఆస్వాదింపజేయాలని చెప్పేసి భగవంతుడి యొక్క దివ్య ఆశీస్సులు ప్రార్థన చేద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ మహారాజ్ की जय हो। गुरु महाराज श्रीपाद भक्त वृंद की जय हो।